చోటాబాయ్ గారు చెప్పగానే బడాబాయ్ గారు ఈడీని కూడా మూవ్ చేస్తున్నారు. ఈడీలో దీంట్లో ఎక్కడన్నా మనీ లాండరింగ్ జరిగిందేమోనని. జరిగింది ఓపెన్గా క్రిస్టల్ క్లియర్గా ఎవరిచ్చారు, ఎవరి దగ్గర డబ్బు ఉంది క్లియర్గా తెలుసు. కాబట్టి దాని మీద మేము మా పార్టీ నుంచి దీన్ని ఇలాంటి చేసే ప్రయత్నాలను బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి చర్య కాదు. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, పాలన మీద దృష్టి పెట్టండి. చాలా డెవలప్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చి మా అన్న చెప్పినట్టు మీ డీలిమిటేషన్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది అవుతుంటే కూడా స్టాలిన్ గారు పిలిస్తే అందరం కలిసిపోయి మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనంటే బనకచెర్ల ఇష్యూ మీద కూడా మీకు వచ్చి సపోర్ట్ చేయడానికి అఖిలపక్షం తరఫున మేము ఎంపీలు రావడం కూడా జరిగింది. అభివృద్ధి కోసం చేసుకుంటూ పోతే సహకరిస్తాం, కానీ ఇలాంటి కేసులు పెడితే ఇది లొట్టపీస్ కేసు అని మళ్ళొక్కసారి మా కేటీఆర్ గారు చెప్పిందే గుర్తు చేసుకుంటూ, ఇక్కడ జరిగేది ఏం లేదు, తప్పు జరిగేది కూడా ఏం లేదు, ఈ కేసులో అయ్యేది కూడా ఏం లేదు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. చట్టాల మీద న్యాయాల మీద మాకు గౌరవం ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ ఉపేక్షించలేదు. ఖచ్చితంగా కూడా మేము ఇంత మంచి ప్రోగ్రాం చేశారు తెలంగాణలో, హైదరాబాద్లో ఈ ఫార్ములా ఈ రేస్ ఎంత సక్సెస్ అయిందనేది ప్రతి ఒక్కరు అప్రిషియేషన్ కూడా చేశారు. దాదాపు చాలా దేశాల నుంచి కూడా అప్రిషియేషన్ జరిగింది. పెట్టుబడులు వచ్చాయి, ఇంకా వస్తే దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి ఇలాంటి మీరు కేసులు పెట్టుకుంటా ఇబ్బంది పెట్టుకుంటా పోతే ఈ ఫార్ములా మీద కేసు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? మనం హైదరాబాద్లో పోతే ఇదంతా ఏదో కేసులు పెట్టుబడులు ఇబ్బందులు అవుతాయనే మంచిగున్నటువంటి వాతావరణం డిస్టర్బ్ అవుతుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ కేసు గురించి భయపడేది లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు గవర్నర్ గారు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆదేశాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన గవర్నర్ గారు ఈరోజు 3 సార్లు ఏసీబీకి అటెండ్ అయినారు. సంపూర్ణంగా ఈ రేసులో ఏసీబీకి క్లియర్గా అటెండ్ కావడం జరిగింది. 3 సార్లు ఏసీబీకి అటెండ్ అయినా కూడా ఏసీబీ దర్యాప్తులో ఏం తెలియలేదు. మళ్ళీ దాని తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ ప్రాసిక్యూటర్లో అంతర్యం ఏంటంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉవ్వెత్తున ఎదిగినా అప్పుడు ఈ 2 పార్టీలు కలిసి యువనాయకత్వాన్ని కేటీఆర్ గారిని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు చేసుకున్న కార్యక్రమమే బడేబాయ్ చోటాబాయ్ యొక్క ఈరోజు కలయిక. ఎట్లుందంటే వీళ్ళది రేవంత్ రెడ్డి గారు రాత్రిన బీజేపీతోటి లావాదేవీలు, పొద్దున కాంగ్రెస్ పార్టీ లావాదేవీలు, వీరి అజాబ్ ప్రేమ్కి గజాబ్ కహాని కథ. ఆ విధంగా ఈరోజు గవర్నర్ గారికి ఆదేశించాడు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని గవర్నర్ గారిని నేను ఒకటి చూస్తున్నాను సార్. 50 లక్షల మంది పత్తి రైతులు తన పత్తి కొనుగోలు చేయమని చెప్పి జోడు మీద ఎక్కితే ఏ ఒక్కరు స్పందించరు. గవర్నర్ గారు స్పందించరు, ఇటు ముఖ్యమంత్రి స్పందించరు. 700 మంది రైతులు తెలంగాణలో ఈ 2 సంవత్సరాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఏ ఒక్కరు దర్యాప్తు చేయరు, వీరికి ఆదుకుందామని చెప్పి ఆలోచన రాదు. కానీ 46 కోట్ల రూపాయలు పారదర్శకంగా ట్రాన్స్ఫర్ అయితే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ బయట అవకతవకలు కానీ మనీ లాండరింగ్ జరగకుండా కూడా దర్యాప్తు చేస్తున్నంటే యువ నాయకత్వాన్ని ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేసే భాగం. ఎప్పుడు మన బీహార్లో కానీ యూపీలో కానీ ఎలా అయితే భూస్థాపితం చేసిరో అదే దిశగా ప్రాంతీయ పార్టీని ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వని ఉండాలి నేను ఉండాలి కానీ ఇంకొకరు ఉండద్దు అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్. నేను మరొక్కసారి 2 ప్రభుత్వాలు చెప్తున్నాం. తెలంగాణలో ఉన్నంత ఉడుకు రక్తం, తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వెన్ను చూపకుండా మేము కొట్లాడినామో అలాగే ఇప్పటికి కూడా రక్తం అట్లా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. తెలంగాణ రాష్ట్రం కోసం అదే సాక్రిఫికేషన్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా డెఫినెట్గా అదే పంతాలు పోతాం తప్ప కానీ మీ వల్ల 40-50 సంవత్సరాలు వెనుకకు పోయిన తెలంగాణను 40-50 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తామన్నది కలగానే ఉంటుంది తప్ప కానీ ఇలాంటికి భయపడే సమస్య లేదు. ముఖ్యంగా ఉద్యమ పార్టీ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలాంటి భయం ఉండదు. కాబట్టి మీరు మళ్ళీ చెప్తున్నాం, ఇది పక్కాలు టప్పిసి కేసు అంటున్నాం. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టాడో ప్రజలు చూస్తున్నారు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలయిక మరొక నిదర్శనం. మొన్న ఏదైతే జుబ్లీస్లో మా పార్లమెంట్ ఎన్నికల్లో జుబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో 18,000 ఓట్లు పడితే మాకు మొన్న 78,000 ఓట్లు అంటే సాధించినాం. ఆల్మోస్ట్ ఆల్ బీజేపీకి భూస్థాపితం అయింది, డిపాజిట్ పోయింది.
కాబట్టి మేము కొన ఊపిరితో ఉన్నామని చెప్పేసి మళ్ళీ ఆసరా రేవంత్ రెడ్డిని అడిగితే మళ్ళీ ఒక కేసు పెట్టుకొని వీళ్ళు ఆశ్రయించడం కానీ సో డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో రూలింగ్ చేసేది బీఆర్ఎస్ పార్టీ అని తెలుసు కాబట్టి అందరూ ఒకటే కక్ష కౌరవులాగా పాండవుల మీద ఎట్లా దాడి చేస్తున్నారో అట్లా మొత్తం కూడా మా మీద దాడి చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఎంత దాడి చేసినా ఇంకా స్ట్రాంగ్ అవుతాము. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాము. తెలంగాణ సమస్యలు 6 గ్యారంటీల కోసము నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉంటాము. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, బెదిరేది లేదు, వెనకంజ వేసేది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.